Hello viewers, welcome back to our channel CYC. ఐటీ సెక్టార్ లో జాబ్ రాకపోవడం వల్ల చాలా మంది కొన్ని ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటారు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొన్ని ఫేక్ కన్సల్టెన్సీలు ఉంటాయి కదా, వాళ్ళు చేసే మోసాలు అసలు ఏ రేంజ్ లో ఉంటున్నాయి. బ్యాక్ డోర్ జాబ్స్ లేకపోతే ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అంటే మీ ప్లేస్ లోనే ఉండి వేరే వాళ్ళు లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం కానీ అలా వాటిని ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అంటారు. సో అలా నమ్ముకుంటే లైఫ్ అనేది ఎలా స్పాయిల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము బ్యాక్డోర్ జాబ్ యొక్క ట్రాప్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 5 years ట్రై చేసిన జాబ్ రాలేదు, ఫ్యామిలీ అడుగుతుంది, రిలేటివ్స్ అడుగుతున్నారు, ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సడన్ గా ఒక అన్నోన్ కన్సల్టెన్సీ నుంచి అప్రోచ్ అవుతారు. డబ్బులు కడితే ఎక్స్పీరియన్స్ పెట్టించి బ్యాక్డోర్ నుంచి విత్ ఇన్ లో టైమ్ లో మంచి ఎంఎన్సీలో జాబ్ అనేది పెట్టిస్తామని చెప్పి చాలా ట్రస్ట్ బిల్డ్ చేస్తూ మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఎవరు కూడా ఫస్ట్ మనకి జాబ్ రావడం ఇంపార్టెంట్, ఎలా వస్తాయి ఏంటి, ప్రెషర్ అనేది తగ్గుతుంది అనే ఇదిలో దానికి ఒప్పుకుంటారు. సో ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూ అండ్ ఆన్ బోర్డింగ్ అనేది ఇంటర్వ్యూస్ త్రూ ఏమవుతుందంటే లైక్ వీడియో ముందు ఒకళ్ళు ఉంటారు, కాకపోతే లోపల వేరే వాళ్ళు మాట్లాడతారు ఇందాక చెప్పినట్టు. సో ఆ ఇంటర్వ్యూని వీళ్ళు క్లియర్ చేసేస్తారు. సో కంపెనీ కూడా ఆఫర్ లెటర్ ఇచ్చేస్తుంది, ఆన్ బోర్డింగ్ కూడా చేస్తుంది. ఫస్ట్ డే కంపెనీకి వెళ్తారు, ల్యాప్టాప్ ఇస్తారు, అన్ని సెట్ అయిపోతాయి. అక్కడి వరకు బానే ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఆ పర్సన్ సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కాబట్టి మేనేజ్ చేయడానికి సంహౌ స్కోప్ ఉంటుంది. అయితే అసలు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? కంపెనీ వాళ్ళు మీ రియల్ టైం టాస్క్ అనేది మీకు ఇచ్చినప్పుడు, ఆ టాస్క్ కంప్లీట్ చేయమని ఇచ్చినప్పుడు ఏదైతే ఫ్యాక్ట్ ఉందో అంటే మీరు ఎలా అయితే వచ్చారో ఆ నిజం అనేది బయటకు వచ్చే టైం ఇదని చెప్పాలి. ఎందుకంటే కోడింగ్ రాయలేక ఇబ్బంది పడుతుంటారు, మేనేజర్ అడిగే చిన్న చిన్న టెక్నికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వాటిని కూడా ఆన్సర్ చేయలేరు. స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది తెలిసిపోతుంది కాబట్టి ఆ మూమెంట్ లో మేనేజర్ కి కూడా డౌట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని హెచ్ఆర్ సీరియస్ గా తీసుకొని ఒక ఇంటర్నల్ బీజీవీ స్టార్ట్ చేస్తారు అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఇంటర్వ్యూ రికార్డెడ్ వీడియోస్ లో వాయిస్ ని అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న పర్సన్ వాయిస్ ని కూడా మ్యాచ్ చేస్తే డెఫినెట్లీ అక్కడ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేక్ అవుతాయని ఆ మూమెంట్ లో అందరికి తెలిసిపోతుంది. ఏం చేస్తారు అప్పుడు? ఇంకా ఫైనల్ గా కంపెనీ వాళ్ళు ఒక టెక్నికల్ అసెస్మెంట్ అయితే పెట్టి చూస్తారు. ఇన్ కేస్ అది క్లియర్ చేయలేరు అనుకోండి, ఇమీడియట్ గా టర్మినేట్ చేసేస్తారు. ఇలా ఉంటుంది ఇదంతా కూడా. అయితే ఇక్కడ కన్సల్టెన్సీ మోసం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జాబ్ పోయిన తర్వాత ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారు, సో అండ్ సో రీజన్ వల్ల ఇలా జరిగింది, జాబ్ పోయింది అని చెప్పి మీరు చెప్తారు. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, మా డ్యూటీ ఆన్ బోర్డింగ్ వరకే ఉంటది, ఆ తర్వాత అంతా మీరే మేనేజ్ చేసుకోవాలి అని చాలా సింపుల్ గా చెప్పేసి ఇంకా మీతో కాంటాక్ట్ లో లేకుండా అయిపోతారు. సో ఇలాంటి కన్సల్టెన్సీలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో చూడడానికి లేకపోతే ఆ మూమెంట్ లో మీకు జాబ్ రావడానికి చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తాయి, డౌట్ లేదు. కాకపోతే కంపెనీలో కనుక మీరు దొరికారనుకోండి, ఆ కెరీర్ అనేది గ్యాప్ రావడం కాదు కదా, ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోతుంది. ఈ రీజన్ చూపిస్తూ ఏ కంపెనీ కూడా మీకు ఫ్యూచర్ లో జాబ్ అనేది ఇవ్వదు. ఇలా ఈ విధంగా తెచ్చుకున్న జాబ్ ఏదైనా ఉంటే అది టైం బీయింగ్ కి చాలా బాగుంటుంది. షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫాలో అవ్వకండి. సొంతంగా మీ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకొని ప్రాపర్ వేలో వెళ్లాల్సిన దారిలోనే వెళ్ళి అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి ఇలాంటి చీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండడం కోసము మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వీడియో వాళ్ళతో షేర్ చేయండి.